ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి సార్ మాకు మా గ్రామం అంతా ఆల్ ఎస్సీ కుటుంబాలు సార్. మా గ్రామంలో ఎస్సీ కుటుంబాలు అయినప్పుడు మాకు బుచ్చిబాబు గారి టైంలో మాకు మా మా గ్రామం అంతా జీవనోపాధి ఇసుక మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం సార్. ఇసుక మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం అయితే మాకు బుచ్చిబాబు గారు ఉన్నప్పుడు పాటలు లేకపోయినా కలెక్టర్ గారి దగ్గర కూర్చుని 5 సంవత్సరాలు కూడా ఇసుక కూలి పని చేసుకుని జీవనోపాధి గడుపుకునేవారు సార్ పంచాయతీలో. ఈ సతీష్ గారు వచ్చిన తర్వాత ఇసుక మాకు క్లోజ్ చేశారు సార్. మాకు ఆ ఇసుక పని లేకపోవడం వల్ల సిమెంట్ పనులకి వాటికి వీటికి వెళ్ళి బ్రతుకుతున్నారు సార్. తర్వాత ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో మాకు ఇసుక మీద సీనరేజ్ పంచాయతీకి, జిల్లా పరిషత్కి, మండల పరిషత్కి నిధులు ఇచ్చేవారు సార్. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత మా పంచాయతీకి నిధులు అంటూ లేవు సార్. పూర్వం మాకు పంచాయతీ మీదే గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ వేసుకున్నాం సార్. వీళ్ళు వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్లన్నీ అయిపోయాయి గ్రామంలో. అయితే మాకు డ్రైనేజ్ వ్యవస్థ మా గ్రామంలో